అందరికీ నమస్కారం. ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాం. సో మరి దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. ధ్యాన ఆశ్రమం, వృద్ధాశ్రమం నడిపిస్తూ ఎంతో అద్భుతంగా ధ్యానం నేర్పిస్తూ ప్రతి ఒక్కరిని శాకాహారులుగా తయారు చేస్తూ మరి ధ్యాన మహాయజ్ఞం యొక్క విశిష్టత ఏంటి అని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి నటరాజ్ అండ్ రేవతి మేడం దంపతులు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం. మొట్టమొదట పిఎంసి ప్రేక్షకులకి తిరుపతి నుండి మేము గొప్ప కార్యక్రమాలు మా సొంత స్థలాల్లో 5 ఎకరాలు 2 ఎకరాల్లో ధ్యానులకు వసతి గృహాలు, అదేవిధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ వసతి కల్పిస్తున్నాము. ముఖ్యంగా మా ఆశయం పత్రిజీ గారి ఆశయాల్లో పెద్ద ఎత్తున మేము పాల్గొని వారి కళను నెరవేర్చాలని తిరుపతి పట్టణ పరిసర ప్రాంతాల్లో మాకు ధ్యాన ప్రచారం కలిగిస్తూ ఇక్కడ మా స్థలంలో పెద్ద ఎత్తున పిరమిడ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటి వరకు మేము 9 పిరమిడ్లు, అదేవిధంగా మా ఆశ్రమాల్లో అంతా కూడా చిన్న పిరమిడ్లు ఏర్పాటు చేసి మాకున్నటువంటి పరిధిలో ఈ ధ్యాన అనుభవాన్ని, ధ్యాన ప్రచారాన్ని పెద్ద ఎత్తున జరిపిస్తుంది. మరి మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది సార్? ఇంత అద్భుతంగా 5 ఎకరాలు ఇచ్చి దాంట్లో మీరు చక్కటి పిరమిడ్ని నిర్మించి మరి వృద్ధులకు కూడా ఎంతో ఆశ్రయాన్ని ఇస్తూ వాళ్ళకు కూడా ధ్యానాన్ని పరిచయం చేస్తున్న మీకు ముందుగా మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది? ఇక్కడ చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున మాకు 5 ఆశ్రమాలు ఉన్నాయి. వృద్ధాశ్రమాల్లో మేము వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ అక్కడ వృద్ధులను అందరినీ కూడా చాలా 10 సంవత్సరాల నుండి కూడా నడుపుతూ వారికి ఏ లోటు లేకుండా ఒక తల్లిదండ్రులాగా కుటుంబ సభ్యుల వల్లే వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటూ వారికి ఏ రోజు కూడా ఏ లోటు కాకుండా మా సతీమణి వాళ్ళకి ప్రతిరోజు కూడా ఏదన్నా చివరి దశలో కూడా చాలామంది చనిపోతే కూడా 140 మంది వరకు మేమే దహన క్రియలు జరిపించి ఏ విరాళాలు కానీ ఏది కూడా ఆశించకుండా మా సొంత నిధులతోనే మేము దాన్ని అభివృద్ధి పరుస్తూ అటువంటి తరుణంలో మా ఆశ్రమాలకి మన పత్రిజీ గారి ఆయన మాకు చాలా గొప్ప అనుభూతి. ఆ పత్రిజీ ఆశయాలంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ధ్యానులు వచ్చి మా ఆశ్రమంలో వృద్ధులందరి దగ్గర కూడా ప్రతినిత్యము ధ్యానం జరిపిస్తూ ఉండేవారు. ఆ ధ్యానంలో మేము మొదట ప్రవేశించినప్పుడు చాలా ఇబ్బందిగానే ఉండింది. ఎందుకంటే ఇది ఏ ఋషులో ఏ అడవుల్లోనో ఎక్కడో వెళ్ళి ధ్యానం చేసుకుంటారు, కానీ సరళమైనటువంటి ధ్యానాన్ని ఇక్కడ ప్రతినిత్యము మనము కుటుంబంలో ఈ ధ్యానం చేస్తుంటారంటే ఇది చాలా ఎవరు కూడా దీన్ని అందించలేదు. అటువంటి ధ్యానాన్ని మేము అనుభవించినామంటే మాకు చాలా ఇది కలిగింది. మొదట మేము కూడా చాలా ఇబ్బందులతోనే ఈ ధ్యానంలోకి రాలేక ఇక్కడ ఉన్నటువంటి వారిని మేము ఎవరన్నా వచ్చి ధ్యానం చేయండి అంటే కూడా వీళ్ళంతా కూడా మోసము, ఏది ఇది ఉండదు, మనకి పెద్ద పెద్ద వీళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా మేము ఏం కానీ పట్టించుకోకుండా వాళ్ళు వస్తే భయపడి మేము పారిపోవడము, ధ్యానం అంటే ఇట్లా ధ్యానాన్ని ఎవరు చేయరు, ఏమి ఉండదు అని చెప్పి మేము వాళ్ళందరినీ కూడా దూరం పెట్టడం జరిగింది. దూరం పెట్టినా కూడా మాకు అదేదో ఒక ఇదిలాగా మొదట మేము మాంసాహారులుగా ఉంటూ ప్రతినిత్యము ఈ ఆశ్రమాల్లో అంతా కూడా చాలా ఏదో తెలియని తనంలో చాలా ఇదిగా మేము దాన్ని ఇచ్చేస్తున్నాము. అటువంటి తరుణంలో ఈరోజు మేము ఒక నిజమైన ధ్యానులుగా తయారయ్యి ప్రతినిత్యము ధ్యానము, అదేవిధంగా ఇక్కడ మా ఆశ్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లను అందరినీ కూడా పిలిపించి వారి దగ్గర సజ్జన సాంగీత్యం చేస్తూ, అదేవిధంగా ఈరోజు మేము ఇంత దీనికి వచ్చినామంటే కూడా పత్రిజీ గారి గొప్పతనమే మాకు చాలా ఇది కలిగింది. అదేవిధంగా భూలోకం నుండి వెళ్ళిన తర్వాత మొట్టమొదట మేము శిలా విగ్రహాన్ని ఇక్కడ మా సుభాష్ పత్రి ధ్యాన శక్తిపీఠం నందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన ధ్యానులందరినీ కూడా ఇక్కడికి
పిలిపించి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మా ఆశయం ఏమంటే ఇక్కడ 200 మందిని మన పత్రిజీ ధ్యానాశ్రమంలో పెట్టి వారికి అందరికీ కూడా ధ్యాన శిక్షణ ఇక్కడ శాఖారులుగా మారుస్తూ వారిని ప్రతినిత్యము దీంట్లోనే మేము వాళ్ళని తయారు చేయాలని ఆశయం ఉండింది. ఆశయంతోనే మేము మొదలు పెట్టాము. ఇప్పుడు ఆ ఆశయంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా బాగా మెరుగుపరుచున్నారు. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న రోగాలు ఇవన్నీ కూడా నయం కావడము, ఆ నయం అయిన తర్వాత వాళ్ళు కూడా దీంట్లో గొప్ప ఇదిగా ఉన్నారు. ఇప్పుడైతే అసలు ప్రతిరోజు వాళ్ళు తెలియని దీంట్లో ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారో అంత గొప్పగా ఈ క్షేత్రం తయారవుతారు. థ్యాంక్ యూ సార్. మరి మీకు ధ్యానం పరిచయం అయింది, చక్కటి ఆశ్రమాన్ని నిర్మించి మీరు ధ్యానాన్ని పరిచయం చేస్తున్నారు అందరికీ. సో మేడం, ఇప్పుడు మీ ధ్యాన పరిచయం ఎలా జరిగింది? నా పేరు రేవతి. మాకు సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమము పూడి తిరుమణ్యం తిరుపతిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 9 పిరమిడ్లతో ఇక్కడ గురువుగారి విగ్రహావిష్కరణతో జరిగింది. మొట్టమొదట ధ్యాన పరిచయం అంటే ఆశ్రమంలో మాకు ఓల్డేజ్ హోమ్స్ అనేది వృద్ధాశ్రమాలు 4 నిర్వహిస్తున్నాము. ఆశ్రమంలో పెద్దలకి వాళ్ళ ఎన్నో టెన్షన్స్, ఎంతో మానసిక వ్యధతో ఉంటారు కాబట్టి మాకు ధ్యాన యోగులు మేము ఇక్కడ వచ్చి ధ్యానం నేర్పిస్తాం. వీళ్ళకి కొద్దిగా మానసికంగా వీళ్ళు బాగా దృఢంగా ఉంటారు, వాళ్ళకి టెన్షన్స్ ఏమి ఉండదు అనేసి నన్ను అడగడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, మేము 12 సంవత్సరాల నుండి వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాము. ఒక 8 సంవత్సరాల ముందు నాకు మొట్టమొదట పుంగనూరు ఆశ్రమంలో మేడం వాళ్ళు వచ్చి నన్ను కలవడం జరిగింది. ఇంకా పెద్దవాళ్ళకి మంచిదే కదా అలాంటిది అనేసి నేను కంటిన్యూ చేయమన్నాను. మేడం వాళ్ళు ఒక 1 వీక్ వాళ్ళకి రోజు ఉదయము సాయంత్రము వచ్చి ధ్యానం నేర్పించడం జరిగింది. వారితో పాటు నేను కూడా ఇంకా వాళ్ళు కూర్చున్నారు కదా, నాకు ధ్యానం అయితే నాకు తెలియదు, వాళ్ళు కూర్చున్నారు, నేను కూర్చుంటేనే వాళ్ళు కూర్చుంటారు అనేసి వృద్ధులతో పాటు నేను కూర్చున్నాను. అలా నాకు ధ్యానం చేస్తూ వచ్చాను. తర్వాత పాకాల హోమ్కి వచ్చి అక్కడ కూడా పాకాల వాళ్ళు వచ్చి అక్కడ కూడా ధ్యానం మేము చెప్తాము అన్నారు. పాకాలకు వచ్చిన తర్వాత ఇంకొద్దిగా నాకు ధ్యానం అంటే ఏమి మొట్టమొదట మన గురువు గారు పత్రిజీ గారి గురించి అక్కడే నాకు తెలిసింది. తరువాత అక్కడికి వచ్చిన గురువులు ఇట్లా తిరుపతిలో ఓల్డేజ్ హోమ్ కడుతున్నామంటే ఒక పిరమిడ్ అనేది మీరు ఏర్పాటు చేయండి, వృద్ధులు ఆ పిరమిడ్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని చెప్పడం జరిగింది. అందుకనేసే నేను 2020లో మేము భూమి పూజ అనేది గురువుగారిని కలిసి ఆయనతో మాట్లాడాము. కంచి రఘురామ్ సారి ఆధ్వర్యంలో మేము భూమి పూజ అనేది 2020లో చేశాము. తర్వాత కరోనా రావడం వల్ల కొద్దిగా అది గ్యాప్ ఇచ్చాము, మళ్ళీ పని తీసుకోలేదు. తర్వాత అయినా కూడా మనసులో అయితే ఆ పిరమిడ్ అనేది నా మనసులో నిలిచిపోయింది. 23లో ఖచ్చితంగా ఒక చిన్న పిరమిడ్ వేయాలనే సంకల్పంతో తర్వాత మళ్ళీ ప్రారంభించాము. మేము నాన్ వెజ్ అంతా తింటాను, మాంసాహారులుగానే ఉన్నాం మొదట. ఏ రోజైతే మేము భూమి పూజ చేశామో ఆ రోజు నుంచి మేము మాంసాహారం మానేసి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ప్యూర్ వెజిటేరియన్గా ఉంటూ ఆశ్రమం అయితే కట్టడం జరిగింది. మేము అనుకునేది ఒకటి చిన్న పిరమిడ్ మాట ఇచ్చాము కాబట్టి ఒక చిన్న పిరమిడ్ అనుకున్నాం, కానీ ఈరోజు 9 పిరమిడ్లు ఇక్కడ కట్టడం జరిగింది. ఎంతోమంది వృద్ధులు వస్తున్నారు, వారు కూడా శాకాహారులుగా ఉంటూ వాళ్ళ దగ్గర కూడా ధ్యానం చేపిస్తూ ఒక 200 మందికి అయితే మేము ఆశ్రమం ఇవ్వాలని కోరుకుంటున్నాం. బాగుంది మేడం. ఇంత చిన్న అంటే కొద్ది టైంలోనే మీరు ధ్యానాన్ని నేర్చుకొని మరి పిరమిడ్లు కట్టించి ధ్యానం ప్రచారం చేస్తున్నారు, అందరినీ వెజిటేరియన్ కూడా మారుస్తున్నారు. సో మరి మీరు మొట్టమొదటిగా అందరికి వెజిటేరియన్ గురించి మీ కుటుంబ సభ్యులకి చెప్తున్నప్పుడు కానీ మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? మొట్టమొదట ఇంకా మా కుటుంబంలో అయితే దాదాపు 30 మంది ఉన్నారు. 30 మందికి మేమే నేర్పించాము. నాన్ వెజ్ ఎలా వండాలి, ఎలా తినాలనేది మేమే నేర్పించాము. దానివల్ల ఎక్కువ నాన్ వెజ్ అనేది ఇంట్లో చేస్తున్నాము. తరువాత మేము ధ్యానంలోకి వచ్చినాక మానేస్తే ఫస్ట్ వాళ్ళే ఏ షాక్లో నుంచి కోలుకోలేదు. మీరే కదా ఎక్కువ చేస్తున్నారు, ఇట్లా తినకుండా ఆపేశారంటే ఎవరు నమ్మలేదు ఫస్ట్. తర్వాత చాలా చేసినా కూడా మేము ఆ పక్కకు పోకుండా వాళ్ళు కూడా మార్చేకి ఎంతో విధాలు ట్రై చేసి ఇప్పుడు మాకు 30 మందిలో ఒక 4 అయితే మేము మార్చగలిగాము. ఇంకా ఆశ్రమంలో అయితే ఎంతో మంది చాలా మంది వస్తున్నారు. మొట్టమొదటే మేము అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడే
మీరు పూర్తి శాకాహారులుగా ఉండాలి, మాకు పౌర్ణమి క్లాసులు జరుగుతాయి, ధ్యానంకి డైలీ ధ్యానం చేసుకోవాలి, క్లాసులకంతా అటెండ్ అవ్వాలి, ఇలా ఉంటుంది అనేసి మేము ఫస్ట్ మొట్టమొదట వాళ్ళకి కన్విన్స్ చేసి తరువాతే మేము జాయిన్ చేసుకుంటున్నాము. అలాగే మా వృద్ధులందరూ కూడా ఇప్పుడు పౌర్ణమి రోజైతే నైట్ 2 అవర్స్ కానీ 3 అవర్స్ వరకు కూడా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు, డైలీ కూడా చేస్తున్నారు. మా వాళ్ళని ఇంకా మార్చడానికైతే ప్రయత్నం చేస్తున్నాం మేడం. మేడం ఇక్కడ ధ్యానాశ్రమం ఉంది, వృద్ధాశ్రమం ఉన్నాయి, రెండు పర్ఫెక్ట్ గా మీరు రన్ చేస్తున్నారు అవును కదా. మేడం. సో ఇక్కడ జాయిన్ అవ్వాలి అనుకున్న వృద్ధులందరికీ ఫ్రీగానేనా మేడం? అవును మేడం. మేము ఇక్కడ ఉన్న వృద్ధులు అందరినీ ఫ్రీగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళ వృద్ధులకు వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా ఆర్థిక స్తోమత ఉండి వాళ్ళు స్వచ్ఛందంగా ఏదైనా కొంతమంది నెల నెల కూడా కొద్దిగా ఇస్తున్నారు అమౌంట్. అది ఎట్లంటే వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా ఇవ్వడమే కానీ Okay. మా నుండి మీరు ఎటువంటి మాత్రం ఇది ఏం లేదు, అడగరు. ఇబ్బంది లేదు, మ్మ్. అడగట్లేదు. వాళ్ళ పిల్లల ఆర్థిక స్తోమత ఉండే వాళ్ళ దగ్గర మేము వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నాము. మిగిలిన వాళ్ళని ఫ్రీగానే చూస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, నిజంగా చాలా గ్రేట్ వర్క్ చేస్తున్నారు మేడం. ఈ వయసులో వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి ఏమీ లేకుండా చక్కగా మనసు స్థిరంగా ఉంచుకొని సంతోషంగా ఉండడం, అలాంటి ధ్యానాన్ని వాళ్ళకు మీరు పరిచయం చేస్తున్నారు. సరే ఇప్పుడు మీరు మీ అనుభవంలో ఇప్పుడు మీరు కొంతమంది మీ దగ్గర జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి ధ్యానం నేర్పిస్తే ఆ ధ్యానం ద్వారా వాళ్ళు సంతోషంగా ఉండి హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకునే ఏమన్నా అనుభవం ఉందా? మేడం మేము గతంలో నేను ప్రపంచ తెలుగు మహాసభలకి ఎక్కువగా పోయేవాడిని మేడం. ఓకే. నాకు మొదటి నుండి కూడా ప్రవాసాంధ్రులు అంటే ఏమి, నివాసాంధ్రులు అంటే ఏమి, మాండలికాలు, యాసలు, లిపులు, ఈ భారతీయ భాషల్లో తెలుగు శాతం ఎంత ఉంది, వీటి మీద ఎక్కువ అవగాహన ఉంది. రెండోది వచ్చి నాకు ఈ ధ్యానం గురించి కానీ ఈ ఆధ్యాత్మికత అనేదే నాకు తెలియదు మేడం. ఎందుకంటే నేను మొదటి నుండి కూడా హేతువాదిగానే ఉన్నాను. దీంట్లో ప్రవేశించినప్పుడు కూడా నాకు తెలియదు. నాకు మన ధ్యానంలో కూడా వచ్చిన ధ్యాన గురువులు మొదట నేను ఏదో వింతగానే అనుకున్నాను. వాళ్ళు చెప్పే దీంట్లో చూస్తే ఈ ఆత్మ పరమాత్మ మొదటి నుండి కూడా మేము ఒక కన్ఫ్యూషన్లోనే ఉన్నాము. ఒక ఈ ధ్యానంలో కూడా మాకు చాలా రోజుల వరకు కూడా నాకైతే మేడం ధ్యానము చాలా ఇబ్బందిగానే ఉండింది. తరువాత నాకు రోజు రోజుకు దాని మీద పట్టు ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మా ధ్యాన అనుభవంతో ఎక్కువగా కూడా వాళ్ళకి చదువు లేని వాళ్ళు అయితేనేమి, ఎక్కువ ఆధ్యాత్మిక లేని వాళ్ళని కూడా వాళ్ళందరినీ కూడా దీంట్లో ప్రవేశించి ఈరోజు వాళ్ళకి సరళమైన శ్వాస మీద ధ్యాస అనే ఒక మన గురువు గారు చెప్పినటువంటి అది చాలా గొప్ప ఇది మనం సహజమైనటువంటి వాళ్ళు కూడా ధ్యానం చేసుకోవచ్చు, ఆరోగ్యాలు మెరుగుపడతాయి. అదేవిధంగా మనకి జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలు కూడా దీంట్లో మనం పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా మేము చిన్న దీంట్లోనే, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఉండి బాగా ఉండాలా అని చెప్పి ఒక ఆశయంతోనే ఈరోజు మేము ప్రతినిత్యం ఎవరన్నా ధ్యానం వాళ్ళు సీనియర్ మాస్టర్లు ఉన్న వేళ్ళ నుండి దీంట్లో ఉన్నా కూడా వారికన్నా ఇదిగా మేము ధ్యానం చేస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు నేను 3 గంటలు ఉదయము సాయంకాలము ఖచ్చితంగా ధ్యానం అనేది చేస్తాను. 6 గంటలు చేసే స్థాయికి వచ్చినాం. అది గంట నుండి 2 గంటల నుండి మన పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అని చెప్పినారు, కానీ అది పట్టడం అంటే చాలా కష్టం మేడం. మా వల్ల కాలేక మేమైతే కొన్ని రోజులు ఈ ధ్యానంలో కూర్చుంటే కూడా వేరు ఆలోచనలు, వాటి డబ్బులు వీటి డబ్బులు, బిజినెస్లు, ఈ వృద్ధాశ్రమాలు నడపడము, వీటి మీదే ధ్యాస ఉంటుంది. ధ్యానం అయిపోతుంది, టైం అయిపోతుంది. మొదటగా మారింది ఎవరి వల్ల అంటే చుట్టుపక్కల మాకున్నటువంటి గురువులు చాలా మాకు ప్రోత్సాహం కలిగించారు. ఆ సామూహిక ధ్యానం అనేది చాలా గొప్పది మేడం. సామూహిక ధ్యానంలోనే మాకు మార్పు ఏర్పడింది. వాళ్ళ ద్వారా పోవడము, మేము ఇప్పుడు కూడా మాకు పిల్లకుంటే కూడా మా దీంట్లో మాకు తెలియకుంటే కూడా ఒక్క పిరమిడ్ ప్రారంభోత్సవానికి వెళ్తాము, ర్యాలీలకు వెళ్తాము. చిన్న కార్యక్రమం అయినా కూడా మా వంతుగా మేము చేసే వ్యాపారాల్లో అయితేనేమి మేము కొద్దిగా ఆర్థికంగా బాగుండాము, మాకు వేరే సమస్యలు అంటూ ఏమీ లేవు మేడం. అటువంటి తరుణంలో మా శ్రీమతి ఇప్పటికి కూడా పేద పిల్లలకు మన ధ్యానంలో ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా చూసుకుంటా ఉన్నాము. మాకున్న గొప్ప అవకాశం ఏమంటే మేడం, మేము ఈ ధ్యానంలోకి రాకముందు మాకు జ్ఞానం కానీ ఏమీ కలగలేదు మేడం. మేము ఇప్పుడు కూడా వాళ్ళకి ఏమని చెప్తాను, జ్ఞానం అంటే ఏమో కాదు, మంచితనంలోకి రావడము, మంచి ఆలోచనలు రావడము, మనము ఒకరికి ఏ విధంగా మనము చేయాలి అనేది ఇదే అయినప్పుడు మాకు ఇప్పుడు ఉన్న దీంట్లో
ఒక్కరోజు కూడా మేము ఏ ఇబ్బంది పడడం లేదు. రెండోది అయితే ఆయన మేము పత్రిజీ గారిని ఎవరిని ఇది లేకపోయినా కూడా గురువులు ఆయన గొప్ప ఇదిగా మేము నమ్మి ఆయన ఆశయాల్లోనే పోవాలనే ఒక సిద్ధాంతంతోనే మేము బలంగా దాని మీద ప్రాకులాడి పెట్టిన దానికి ఈరోజు మాకు మన కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా మాకు ఈ ఆశ్రమాలకి ఆర్థిక సహాయము ఇవన్నీ కూడా అందిస్తూ ఉంది. అది ఆ ఆర్థిక సహాయము మన జీవితాంతం ఈ ఆశ్రమాలకు వస్తాయి మేడం. ఆయా పెట్టుబడితో అయితేనేమి వేరే దీంట్లో కూడా ఇక్కడ ప్రతిరోజు మనం ఎంతమంది వచ్చినా నిత్య అన్నదానం జరుపుతాము. నిత్య అన్నదానము ఇప్పుడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వచ్చినా కూడా వాళ్ళకి వసతి కలిగిస్తున్నాము. ఎన్ని రోజులు ఉన్నా కూడా మేము వాళ్ళకి ఏం కానీ ఇబ్బంది పెట్టడం లేదు. అదేవిధంగా వాళ్ళ దగ్గర కూడా మేము అనుభవం ఇప్పటికి కూడా నిత్య విద్యార్థుల్లాగా నేర్చుకుంటూనే ఉన్నాం మేడం. అది మాకు వచ్చిన వరమో లేదు, దీంట్లో మాకు అసలు ఏమి తెలియని వాళ్ళు మేము ధ్యానంలోకి వచ్చినామంటే ఈరోజు మేడం మాకు ఎంత గొప్ప ఇది ఉందో మాకు చెప్పలేకుండా పోతాను. ఎందుకంటే మేడం మొదటి నుండి కూడా మేము వేరే ఆశయాలు వేరే దీంట్లో ఉన్నోళ్ళు అది అసలు మాకు ఒకరి గురించి కానీ ధ్యానం గురించి కానీ మేము ఇప్పుడున్న జనరేషన్లో అసలు 10 నిమిషాలు కూర్చుండేవాళ్ళు కాదు మేడం. మేము నిరంతరము అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళము. ఈరోజు మాకు ఏదన్నా ఇబ్బంది కానీ ఏ ఇది లేకపోయినా కూడా మేము రోజు ధ్యానంలో కూర్చుంటాం. ఇది 10 నిమిషాల ధ్యానంతో మేము జీవితంలో కోల్పోకూడదని ఒక సంకల్పంతోనే ఇద్దరు ఉన్నాం మేడం. మా భార్య కూడా ధ్యానంలో జీవితంలో మేము అందరికీ కూడా ఇక్కడ ఉండే వృద్ధులకు చెప్తాం మేడం, 10 నిమిషాలైనా కూడా మనం జీవితంలో ధ్యానాన్ని కోల్పోకూడదు. కాబట్టి 10 నిమిషాలు 20 నిమిషాలతోనే గంటలు ధ్యానం అవుతుంది, మనకు ఆరోగ్యం అవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళు అయితే నిజంగా చాలా సమస్యలు ఆరోగ్యాలు వయసు రీత్యా అయితేనే వాళ్ళకు ఉన్నవి. ఇప్పుడు వాళ్ళు గొప్ప ధ్యానులుగా తయారవుతా ఉన్నారు. బాగుంది సార్ నిజంగా. అయితే మీరు మరి మొట్టమొదటిగా పిఎంసి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం పెడుతుంది అని విన్నప్పుడు మీకు ఏమనిపించింది మేడం? అది మాకు ఒక అవకాశంగా ఉంది మేడం. యజ్ఞాలంటే ఏదో ఋషులు వచ్చి యాగాలు యజ్ఞాలు చేస్తారనే అది కాదు మేడం, అపోహ మాత్రమే. ఈ ధ్యాన యజ్ఞం అనేది ప్రపంచ శాంతి. ఇప్పుడు ఉన్నటువంటి మన గొప్ప గురువుల్లో మన పత్రిజీ గారు చాలా గొప్ప గురువులు. ఆయన ఆశయాలు ఇక్కడ ప్రపంచ శాంతి కోసము ధ్యాన మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేసినారు. ఈరోజు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉందంటే కనుక మనకు అదొక గొప్ప అవకాశం మేడం. కారణం ఏమంటే ఆ 7 రోజులు జరిగేది ఒక ధ్యానుల్లో మన ఆధ్యాత్మికవేత్తలకు ఈ ధ్యానులకు యోగులకు అందరికీ కూడా అది గొప్ప అవకాశం. కారణం ఏమంటే నిత్యము అక్కడ ధ్యానం జరుగుతుంది. వారి గొప్ప గొప్ప యోగులంతా కూడా అక్కడికి వస్తారు. రాష్ట్ర విదేశాల నుండి వచ్చి అంత గొప్ప కార్యక్రమానికి ఇప్పుడు మేము నిజంగానే మేడం మా వంతుగా మాకున్న ఆశ్రమము 40 రూములు వాళ్ళకి 500 మందికి పైగా వసతి ఏర్పాటు చేస్తున్నాం ఈ ధ్యాన మహాయజ్ఞం కోసం. అవును మేడం. ధ్యాన మహాయజ్ఞంలో వచ్చే వాళ్ళకి ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి మా తిరుపతిలో ఉండే అక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది మేడం. ఏ ఊరు సార్ అది? వేదాంతపురం. సో అక్కడ ఈ ధ్యాన మహాయజ్ఞానికి వచ్చే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అవును మేడం. మళ్ళీ రెండోది వచ్చి మేడం ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా 10 రోజులు 20 రోజుల ముందు నుండి కూడా అక్కడ భోజనాలు వాళ్ళకి వసతి ఎవరున్నా కూడా ఆ బయట నుండి వచ్చే వాళ్ళకి ముఖ్యంగా మొదట వచ్చి మన ధ్యాన గురువులు అందరూ వస్తున్నారు కదా మేడం, వాళ్ళందరికీ కూడా అక్కడ సీనియర్ మాస్టర్లకి అందరికీ కూడా అక్కడ వసతి కలిగిస్తూ ఉన్నాము. అదేవిధంగా జరిగే అన్ని రోజులు మా వాహనాలు కూడా అక్కడ పెడతా ఉన్నాం మేడం. దాంట్లోకి మేము పూర్తిగానే ఇప్పటి నుండి కూడా మేడం మాకు దొరికిన ఈ అవకాశాన్ని మేము వదులుకోకూడదునే దానికి మేము కృషి చేస్తాం. నిజంగా అద్భుతమైన సేవ చేస్తున్నారు సార్. ఒక యజ్ఞం జరుగుతుంది అంటే మా వంతుగా మేము ఏం చేయాలని మీరే ముందుకొచ్చి అంత చక్కటి సహాయం అందించడం చాలా గొప్ప విషయం సార్. మేడం మీరు యజ్ఞాల గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? మాకు ఈ మధ్యనే తెలిసింది ఇక్కడ ధ్యాన మహాయజ్ఞము ఒక వారం రోజులు మహతి ఆడిటోరియంలో జరుగుతుందనేసి మాకు తెలిసింది. అది తెలిసిన తరువాత మా వారైతే ఒక్క నిమిషం కూడా నిలబడలేదు మేడం.
నిలబడకుండా అందరిని పోయి కలిసేశారు. అందరిని పోయి కలిసి మనం ధ్యానులుగా ఉంటున్నాం కాబట్టి మనకి ఇదొక మహా అవకాశము. అందులో గురువుగారికి నేను ఇక్కడ సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమంలో కూడా ఇన్ని పిరమిడ్స్ ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, గురువుగారికి ఇది ఒక సంకల్పము. తిరుపతి అంటే ఇష్టమని అందరు చెప్పారు మాకు ఫస్ట్‌లో. ఆయనకి ఇక్కడ ఒక పెద్ద పిరమిడ్ చేయాలని సంకల్పం ఉంది. ఎవరు చేయలేదు, ఎవరు ముందరకు రాలేదంటే నేను సరే మనం ఆయన సంకల్పాన్ని కొద్దిగా మనం ముందరకు తీసుకొస్తామని ఆయన మీద గౌరవము, అభిమానము, ఆయన చేసే శ్వాస మీద ధ్యాసతో ఎన్నో జీవితాలు బాగుపడ్డాయి. మా వారు కూడా ఫస్ట్ అనారోగ్యంతో ఉన్నారు కొద్దిగా. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు ఒక చిన్న ఇష్యూ జరిగింది మేడం. హెల్త్ కొద్దిగా ప్రాబ్లం అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆయన ఏమన్నారంటే ఇది చర్మ వ్యాధి, ఈ నాన్ వెజ్ కన్నా తినింటే మీరైతే ఉనిండరు, ఆ నాన్ వెజ్ తినలేదు కాబట్టి మీ చర్మంలోకి అది ఫాస్ట్గా వెళ్ళలేదు కాబట్టి మీరు కాపాడుకోగలిగారు అని చెప్పారు నాకు. అప్పుడు చాలా ఆనందం వేసింది మేడం. తర్వాత ఇప్పుడు ధ్యాన మహాయజ్ఞానికి గురువు గారికి ఇష్టమైన తిరుపతిలో జరుగుతోంది కాబట్టి మేము మన దగ్గర చాలా మంది సార్ వాళ్ళు కూడా వచ్చారు. వస్తే మొత్తం చూపించేసాం. తిరుపతిలో వేదాంతపురంలో మంది సిటీలో హోమ్ ఉంది, అందరికి చూపించి సార్ మా వల్ల అయినంత అంటే సార్ వాళ్ళు నన్ను అడిగారమ్మా, కరెంట్ బిల్లు అన్నా ఇస్తాము, వాటర్ బిల్లు అన్నా ఇస్తాము అని కూడా అడిగారు నన్ను. సార్ మేము 1 రూపీ కూడా మేము తీసుకోము సార్, ఎంతమంది అన్నా మాకు ఇక్కడ ఎంతమంది మీరు 400 మంది అయితే మీరు ఇక్కడ ఎంతమంది స్టే చేయగలిగితే అంతమందికి మేము అవకాశం ఇస్తాం సార్ అని చెప్పాను. సార్ వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఏంది మా ఇట్లా చెప్తున్నారు అనేసి. ఈ ధ్యాన మహాయజ్ఞానికి మేము ధ్యానులుగా ఉంటున్నాం కాబట్టి మా వంతు సహాయ సహకారాలు అయితే ఖచ్చితంగా ఒక వారం రోజులు మేము దగ్గరుండి ముందైనా వెనక వచ్చే వాళ్ళకైనా కూడా మేము అన్నీ సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం మేడం. చాలా బాగుంది మేడం, అద్భుతమైన సేవ చేస్తున్నారు మీ ధ్యాన దంపతులు. మరి మేడం ఎన్నో వృద్ధాశ్రమాలు చూసుకుంటూనే వాటిని హ్యాండిల్ చేస్తూనే మళ్ళీ ధ్యాన ఆశ్రమం నిర్మించి ధ్యానం నేర్పిస్తూ ఎంతో మందిని శాకాహారులుగా తయారు చేస్తున్న మీరు ధ్యానం చేయడానికి మాకు టైం లేదు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? టైం లేదు అనేది తప్పు మేడం. టైం ఉంటుంది. మనము ధ్యానం చేసుకోవాలా అనే సంకల్పం మనలో ఉంటే టైం ఎందుకు ఉండదు మేడం? రోజులో 24 గంటలు టైం ఉంటుంది. 24 గంటలు ఎవరు వర్క్ చేయరు మేడం, ఎవరు వర్క్ చేయరు. ఎంత బిజీగా ఉన్నా కూడా మనలో సంకల్పం అనేది ఉంటే మనం నైట్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు. మన గురువు గారు చెప్పినట్టు దీన్ని అసలు టైమింగే లేదు ధ్యానానికి. మనకి ఎప్పుడైతే ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే ఎక్కడైనా సరళంగా చేసుకోవచ్చు. ఎక్కడ కూర్చుంటే అక్కడ చేసుకోవచ్చు మేడం, చేసుకోవచ్చు మేడం. ఎక్కడ కూర్చున్నా మనం ధ్యానం చేయాలనే సంకల్పం ఉంటే చెట్టు కింద ఎక్కడ మేము ఇప్పుడు ఎక్కడన్నా కారు కూడా మేము సర్వీస్ సెంటర్ కూడా వెళ్తాము. కార్ సర్వీస్ సెంటర్ కి ఇవ్వాలని వెళ్తాము. ఆయన ఒక 1/2 అవర్ కూర్చోమంటాడు, అక్కడ చేసుకుంటాం, గమ్మున కూర్చుంటాం, అంతే ధ్యానంలోనే ఉంటాం. శ్వాస మీద ధ్యాస పెడతాము. పత్రి సార్ మ్యూజిక్ పెట్టుకుంటారా మేడం? ధ్యానం మ్యూజిక్ అంటే ఇష్టం మేడం. పత్రి సార్ మ్యూజిక్ అంటే ఇష్టం. కొద్దిగా మ్యూజిక్ పెట్టుకుంటే డీప్ లోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది మేడం. మళ్ళీ వెళ్ళిపోయి నాకు మ్యూజిక్ ఉందా లేదని తెలియదు, కానీ మ్యూజిక్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాం స్టార్టింగ్ లో అయితే. మళ్ళీ ఆ మ్యూజిక్ లో మనం వింటానమా లేదా అనేది మనకు తెలియదు. ధ్యానం అయితే చేస్తాం మేడం. ధ్యానం మీద అయితే బాగా నమ్మకం. గురువు గారు ఫస్ట్ లో భయపడ్డం మాకు తెలియదు, తెలుసుకున్న తర్వాత మాత్రము ప్రతి ఒక్కరికి చెప్తున్నా మేడం. గురువు గారు అంటే విశ్వాసం పెరిగింది, చాలా విశ్వాసం పెరిగింది కాబట్టి ఇంత చేసాము. ఇంకా కూడా ఇక్కడ 100 పిరమిడ్లు కట్టాలనే ఆలోచన. 100 పిరమిడ్లు? అవును మేడం. అందరికి అకామిడేషన్ ఇవ్వాలా అని కోరిక, ఇవన్నీ బలంగా ఉన్నాయి మేడం. వీటికి మన ప్రకృతి కూడా తోడ్పాటు అయితే ఖచ్చితంగా చెయ్యాలనే మేడం. ఇంకా నెక్స్ట్ ఫుల్గా ఆశ్రమాలు చూసుకుంటూ ఈ మన ఈ ధ్యానంలో ఈ పిరమిడ్లని డెవలప్ చేయడమే మేడం. ఇంకా వేరే ఆలోచన అంటే ఏం లేదు. ఓల్డేజ్ హోమ్స్ చూసుకుంటూ మన ధ్యానాశ్రమాన్ని మనము డెవలప్ చేసుకోవాలి మేడం. అదొక్కటే ఆలోచన, ఇంకేం లేదు. బాగుంది మేడం, చక్కగా చెప్పారు. సార్ ఇప్పుడు మీరు పితామహ పత్రిజీ గారి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు మేడం? మనకు ఎంతోమంది మన జీవితంలో అయితేనేమి మన పెద్దల నుండి కూడా చాలామంది ఇక్కడికి ప్రవేశించారు మేడం. వాళ్ళు చెప్పే దీంట్లో ధ్యానంలో అయితేనేమి, వాళ్ళు ఆధ్యాత్మిక పద్ధతిలో అయితేనేమి, వివిధ రంగాల్లో కూడా వాళ్ళు వెళ్ళినారు. ఎవరు కూడా మేడం సహజమైన ఇటువంటి ధ్యానాన్ని కానీ మన కుటుంబాల్లో ఇప్పుడున్న దీంట్లో మేడం ఎంతోమంది అంటే ఇది ఏ విధంగా ఉందంటే మారుమూల ప్రాంతం నుండి మన సిటీల వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా ధ్యానులు తయారవుతూ ఉన్నారు. ఆ ధ్యానుల వల్ల ఏమవుతా ఉన్నారంటే పక్క కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరుస్తూ ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులు మన
పితామహ పత్రిజీ గారు ఆయన నడయాడిన ప్రాంతాలు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో ప్రతి గ్రామంలో కూడా మాకు మొదట ధ్యానం అంటే తెలియదు, పిరమిడ్ అంటేనే తెలియదు మేడం. ఈరోజు ఆ పిరమిడ్ శక్తి వలన అంతమంది బాగుపడుతూ ఉన్నారంటే ఆయన ఏ విధంగా దీంట్లో మనకి ప్రత్యక్షమైన దైవం తప్పితే మనకు వేరే ఏం లేదు మేడం. మన కళ్ళు ముందర కనపడిన దేవుడు ఆయన, ఆ దేవుడు దీనివల్లనే ఇప్పుడు కూడా మనం దీని మీద ఆయన చల్లిన విత్తనాలు ఊరికే పోవు. రెండోది ఏమంటే మేడం, ప్రతి గ్రామంలో ప్రతి ధ్యాని కూడా ఒక్కరోజు ఒక 15-20 రోజులు ఈ ధ్యానాన్ని అలవాటు పడినంటే జీవితాంతరం మనం ఈ ధ్యానాన్ని వదలరు. కారణం ఏమంటే అటువంటి గొప్ప అనుభూతి మేడం. అనుభూతి ఇప్పుడున్నటువంటి పరుగుల జీవితంలో ఇట్లా వాళ్ళు వచ్చినారంటే మేమే కాదు మేడం, ఇక్కడ చాలామందిలో కూడా అభివృద్ధి పరుస్తూ ఉన్నారు. దీంట్లో ఎందుకంటే ఒక విద్య లేని వాళ్ళు అయితే గ్రామీణ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా ధ్యానాన్ని గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ముఖ్యంగా దీంట్లో ఎందుకంటే మన ఏ చరిత్రలో కానీ ఎవరు కూడా స్త్రీ ధ్యానం చేయండేది లేదు. సామూహిక ధ్యానాల్లో గానా లేదు, వేరే రంగాల్లో వేరే దీంట్లో అంతా మనం హిందుత్వం అంతా పోయింది. కానీ ధ్యాన రంగంలో మాత్రం ఇది ధ్యానోద్యమం మేడం. ఇది ధ్యానోద్యమం అంటే ఈ ధ్యానాన్ని ఉద్యమంగా ఎలా తెచ్చాడంటే ప్రతి మహిళల్లో కూడా ఈరోజు ఆ కుటుంబంలో మహిళ ధ్యానం చేస్తుందంటే ఆ కుటుంబము బాగుపడుతుంది. రాబో తరానికి కూడా వాళ్ళు అందిస్తున్న ఫలాలు చిన్న ఇవి కాదు మేడం. అటువంటి మన పితామహ పత్రిజీ గారిని గురించి మేమైతే తక్కువే, కానీ ఆయనతో నడయాడిన మన సీనియర్ పిరమిడ్ మాస్టర్లు వీళ్ళందరూ కూడా ఎంతో అనుభూతి పొందే ఈరోజు వాళ్ళు దీంట్లో ఏ ఆర్థిక సహాయం ఆశించలేదు, ఏ పదవులు ఆశించలేదు, ఏ దీనికి కూడా పోకుండా మీ ఇట్లా వాళ్ళు అందరూ ఉండబట్టే మనం ఈరోజు ఈ ధ్యానం అభివృద్ధి చెందుతూ ఉంది. ఆయన అందించిన సరళమైన ధ్యానంలోనే ఇంత గొప్ప శక్తులుగా తయారవుతూ ఉన్నారు. అదే ఇది ఇప్పుడు చూడండి మేడం, మనము ఇక్కడ పిరమిడ్లో మా ఆశయం చూడండి, మాకైతే మనం ఆర్థికంగా కానీ బలంగా ఉండాము. రెండోది ఏ సమస్యలు లేవు. మేమంటూ మా జీవితంలో ఇంకా వేరే దీని మీద కానీ మాకు అసలు ఆశ లేదు. మేము ఒక 100 మందికి ఇక్కడ వసతి కల్పించి 100 పిరమిడ్లు ఖచ్చితంగా మాకు శక్తి కూడా ఉంది మేడం. మా భార్య అయితే నిజంగానే ఈ పిరమిడ్లు నిర్మించి దీన్ని ఒక క్షేత్రంలాగా తయారు చేసి ఆయన గొప్పతనాన్ని ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో మేము 2 వాహనాలు కూడా కొన్నాము. చుట్టుపక్కల ప్రచారం చేయాలని, ధ్యాన ప్రచారం చేయాలని, ఇంటింటి ప్రచారము, గ్రామాల్లో నుండి కూడా అక్కడ సర్పంచులు పెద్ద వాళ్ళని అంతా కూడా పోయి దాంట్లో మేము కొద్దిగా మార్పు కలిగిస్తూ ముందుకు పోతాం. అంత గొప్ప ఆయన ఆశయాల్ని మేము ఎప్పుడు కూడా వదులుకోకుండా ఏ సహాయం అన్నా కూడా మేము చేయాలనే ఒక సంకల్పంతోనే నిజంగానే ఉంటాం మేడం. ఈ మహాయజ్ఞానికి మాత్రము, ధ్యాన మహాయజ్ఞానికి ఆయన ప్రపంచ శాంతి కోసమని ప్రవేశపెట్టిన దాంట్లో మా వంతుగా మేము చిన్నగా కూడా కాకుండా ఆర్థికంగా అన్నిటి కూడా దాంట్లో మేము ఉండాలని మేము దాన్ని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. నిజంగా ఇద్దరు దంపతులు నిజంగా ధ్యానంలోకి వచ్చి ఇద్దరి మాట ఒకటే, ఇద్దరి లక్ష్యం ఒకటే, ఇద్దరి బాట ఒకటే అన్నట్టు చక్కగా అద్భుతంగా ప్రయాణం చేస్తున్నారు. మరి ఇద్దరు ఒకేసారి ధ్యానంలోకి వచ్చారు, ఇద్దరు శాకాహారులు అయ్యారు, ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు సార్. మరి మీ ఇద్దరు నుండి ఒక్కసారి ధ్యాన మహాయజ్ఞానికి ఇన్విటేషన్. తిరుపతిలో మాతిలో జరుగుతున్నటువంటి ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞము రేపు నెల 16 నుండి 22 వరకు 7 రోజులు పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి రాష్ట్ర దేశ విదేశాల నుండి కూడా ధ్యాన యోగులందరూ కూడా వస్తున్నారు. మన వంతుగా ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన యజ్ఞానికి రావాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. మేడం, మీరు తిరుపతిలో మహతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి దేశ విదేశాల నుండి ప్రతి ఒక్కరూ మన ధ్యాన యోగులందరూ వచ్చి ధ్యాన యజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సుభాష్ పత్రిజీ ధ్యానాశ్రమం తరపున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీ ఇద్దరి ధ్యాన పరిచయాన్ని, శాకాహారంలోకి ఎలా వచ్చారు, ఎలా సేవ చేస్తున్నారు, ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞం యొక్క విశిష్టత ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, మరి
కొత్తగా రీసెంట్‌గానే ధ్యానంలోకి వచ్చారు. ధ్యానం పరిచయం చేసుకొని ధ్యాన సాధన చేస్తూ అంతటితో ఆగిపోకుండా మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అనే ధ్యాన ఆశ్రమాన్ని స్టార్ట్ చేసి ఎంతో అద్భుతంగా ధ్యానాన్ని, శాకాహారాన్ని ప్రచారం చేస్తున్నారు. వారి లక్ష్యం ఒకటే అని చెప్తున్నారు. పత్రిజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం. ఆ గురువు ఏదైతే కావాలనుకున్నారో దానిలో భాగంగా మా వంతుగా మేము కృషి చేస్తామని ఆ ఇద్దరు దంపతులు ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.